హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. ఇక్కడ మేము మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట పండక్కి. ఇక్కడ మా వదిన వాళ్ళ పిల్లలు, అత్తయ్య, మావయ్య, నేను, మా పాప, మా ఆయన, మా వదిన అందరూ కలిసి వెళ్తున్నాము. ఇక్కడ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు కలుద్దామా అని అలా మాట్లాడుకుంటున్నాం. స్వచ్ఛమైన గాలి, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనుకుంటూ అలా మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట ఇంటికి. సో ఇక్కడ మా మావయ్య లగేజెస్ అన్నీ తీసుకొని వెళ్ళి పెడుతున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మా నానమ్మ అనమాట. ఇక్కడ ఫస్ట్ మా అత్తయ్య అడుగు పెట్టి, నేనే ఫస్ట్ అడుగు పెట్టాను అని చెప్పేసి మా అత్తయ్య అంటున్నారు అనమాట. తాతయ్య బాగున్నారా? చూడ ఒక ఫ్యామిలీ, అత్తయ్య సైడ్ ఫ్యామిలీ. హాయ్ హాయ్. నెక్స్ట్ కోటా వారి ఇంటికి వెళ్తాము. ఒక 3 days తర్వాత రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్తాం కోటా వారి ఇంటికి. ఏం చేస్తున్నారు అందరూ? ఇక్కడ ఇంకా వదిన పిన్ని మాట్లాడుకుంటున్నారు అనమాట. చాలా రోజుల తర్వాత కలిసారు. ఇంకుంటాయి కదా ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటున్నారు. అమ్మమ్మ ఏం చేస్తుంది? చికెన్ వండుతుంది. అమ్మ నవ్వుతుంది. చికెన్ వండుతుంది. ఏం చేస్తుంది? ఏ వంట వండినా ఇంట్లో ఒకరు ఉంటారు కదా టేస్ట్ చేయడానికి. అలా మా ఆయన అనమాట టేస్ట్ చేస్తున్నారు అత్తయ్య వండుతుంటే. ఇక్కడ మా చిన్న అత్తయ్య ఏమో గిన్నెలు తోముతున్నారు, పెద్ద అత్తయ్య ఏమో వంట చేస్తున్నారు. సో ఇక్కడ పిల్లలు వచ్చేసి అలా మామిడి చెట్టు కింద కూర్చుంటూ మాట్లాడుకుంటున్నారు. హాయ్ చెప్పండి రా అని అంటే నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారు. సమానంగా తెచ్చే ఇష్టమైన అత్తయ్య నాకు ఇంకోటి ఇవ్వు అని అడుక్కున్నా వదిన. ఇక్కడ పిల్లలకి మ్యాచ్ పెడుతున్నారు. అలా సరదాగా ఆడతాం రండి అని చెప్పగానే ఆడుతున్నారు అనమాట మ్యాచ్. మనోజ్ ఆడుతున్నాడు బ్యాట్స్మెన్. ఇంకో బ్యాట్స్మెన్ ఎవరు? కుశాల్. బౌలర్ ఏమొచ్చి ఎవరు? తేజ. వికెట్ కీపర్ ఎవరు? వికెట్ కీపర్ నీ పేరేంటి? చైతు. వావ్! నో ఫోర్. మళ్ళా హుషారుగా మనోజ్ బ్యాటింగ్. అక్కడ పరిగెత్తలేకపోతున్న చైతు. చైతు ఫాస్ట్ ఉండు. చైతు పరిగెత్తు. నెక్స్ట్ ఇక్కడ మా సిస్టర్ వచ్చిందనమాట వైజాగ్ నుంచి. ఇంకందరినీ పలకరిస్తుందనమాట. అడుగుతున్నారనమాట ఎలా ఉన్నారు మమ్మీ వాళ్ళందరూ అనేసి. నెక్స్ట్ ఇక్కడ విక్కీ ఏమో చూస్తున్నాడు. తాతయ్య వచ్చారు పలకరించావా అని అడుగుతుంటే పలకరించానక్క అని చెప్తున్నాడు, కానీ పలకరించలేదు. వెళ్ళి మళ్ళీ పలకరిస్తున్నాడు అనమాట. ఏంటి బాబా అసలు ఏం చేయకుండానా మంచిగా చేసింటే ఇక్కడ మా అత్తయ్య చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ బగారా రైస్ వండారనమాట. సో ఇక్కడ అందరూ కూర్చొని ఇంకా తింటున్నాం.
మటన్ కర్రీ, బగారా రైస్, పంట పొలాల్లోకి వెళ్తున్నాం. ఒక వీడియో తీసుకోబోతున్నాం. వీళ్ళే మా సపోర్టింగ్ క్యారెక్టర్స్. కనబడుతున్నారు అందరూ. ముందు కొంతమంది వెళ్ళిపోతున్నారు. మాకెందుకు వీళ్ళతో అనుకుంటున్నారు. వీళ్ళు అందరు రావట్లేదని వెళ్ళిపోతున్నారు. సో పొలానికి వచ్చేసాం. ఇక్కడ ఏమొచ్చి వదిన డ్యాన్స్ వేస్తుంది. సరే ఇంక అందరూ ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తుంది ఇక్కడ వదిన డ్యాన్స్. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసామన్నమాట చేయడము. నేను చేస్తాను, మీరు నన్ను ఫాలో అయిపోండి అని చెప్పేసి అన్నాను వీళ్ళకి. ఇంకా చూడండి వీళ్ళ యాక్షన్ స్టార్ట్ చేశారు. అలా సరదాగా ఒక 2 to 3 రీల్స్ చేసాము. ఇంకా అసలు మేము ఏ సాంగ్స్కి డ్యాన్స్ వేసామో మీరు గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియోస్ అనేవి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా అలాగా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. ఇదే లాస్ట్ డే. ఇక్కడ అందరూ హౌస్ ఆడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ అలాగా చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట, నవ్వుకుంటూ. నెక్స్ట్ మా మావయ్య వాళ్ళ ఊరు వెళ్తాము పండక్కి. ఇక్కడ మేము ఒక పండగకి 3 days ముందే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్తాము నెక్స్ట్. సో ఇక్కడ లాస్ట్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఆ డ్యాన్స్ స్టెప్స్ చూసి ఈ సాంగ్ కూడా కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలానే మరెన్నో వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఈసారి నుంచి. థ్యాంక్ యూ.